ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎస్ఎల్ఏ కదా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ అంటారు. సో ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. సో పోస్ట్ చేసే టైంలో కొన్ని ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, కొన్ని ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాము? కన్సల్టెంట్ అనేవాళ్ళు ఆ ఎర్రర్స్ని రిసొల్యూషన్ చేస్తారు. కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎర్రర్స్ని రిసొల్యూషన్ అనేది చేస్తారు. సో దేని బేస్గా చేసుకుని చేస్తారు? ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని చేస్తారు. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ ఏదన్నా ఫామ్ అయితే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రీడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఇలా టికెట్స్ రేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ టికెట్స్ని కన్సల్టెంట్స్ అనేవాళ్ళు రిసొల్యూషన్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని రిసొల్యూషన్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ని రిసొల్యూషన్ చేస్తారు. సో ఎస్ఎల్ఏ అంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది, సో టికెట్స్ అనేవి ఎలా రేట్ చేస్తారు అనేది మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. మీ ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఎస్ఎల్ఏ గురించి డిస్కస్ చేద్దాము, తర్వాత ఎర్రర్స్ కూడా డిస్కస్ చేద్దాం, సేమ్ కాన్సెప్ట్. వన్ మినిట్, షీట్ ఓపెన్ చేస్తున్నాం. చాట్ బాక్స్లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇంటర్వ్యూలు అడుగుతారు మీ ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్ ఇక్కడ. సో ఎస్ఎల్ఏ. సో ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసే టైంలో ఏదైనా ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. ఇలా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఎస్ఎల్ఏ అంటారు. కొంతమంది దీన్ని టికెటింగ్ టూల్స్ అని కూడా చెప్తారు. టికెటింగ్ టూల్స్ అన్న ఎస్ఎల్ఏ. టికెటింగ్ టూల్స్లోనే ఎస్ఎల్ఏ అనేది ఒక పార్ట్ అనమాట. మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారో అని కూడా అడుగుతారు. సర్వీస్ నౌ అని చెప్పాలి. మీరు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము అని చెప్పాలి. ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఓకేనండి, ఎస్ అనండి. టాప్కి వెళ్ళండి. సో మీరు ఎండ్ యూజర్గా పనిచేస్తుంటే యాక్చువల్గా ఎలా ఉంటాయి ఎండ్ యూజర్స్ అనేది? R2R అంటారు. ఇప్పటి వరకు మనం R2R గురించి డిస్కస్ చేస్తున్నాం. రికార్డ్ టు రిపోర్ట్. అలాగే P2P. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. O2C, ఆర్డర్ టు క్యాష్. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్. SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో R2R ఒక సబ్ మాడ్యూల్, P2P ఒక సబ్ మాడ్యూల్, O2C ఒక సబ్ మాడ్యూల్. ప్రతిదీ కూడా ఒక సబ్ మాడ్యూలే. SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో R2R ఒక సబ్ మాడ్యూల్, P2P ఒక సబ్ మాడ్యూల్, O2C అనేది ఒక సబ్ మాడ్యూల్. సో ఇక్కడ మనం ఎస్ఎల్ఏ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్.
ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం ఎస్ఎల్ఏ అంటే. సో ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ ఏమైనా ఫామ్ అయింది, ఏం చేస్తారు? టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. టికెట్స్ అనేవి ఎలా ఉంటాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ది టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, P1 టికెట్ రేట్ చేశారనుకోండి, దీని హై ప్రియారిటీ టికెట్ అంటారు. హై ప్రియారిటీ టికెట్ విత్ ఇన్ 20 మినిట్స్లో మీరు రిజల్యూషన్ చేయాలి. P2 అనుకోండి, ఒక 4 అవర్స్లో రిజల్యూషన్ చేయాలి. P3 అయితే 8 అవర్స్లో రిజల్యూషన్ చేయాలి. P4 అయితే 24 అవర్స్లో రిజల్యూషన్ చేయాలి. P1 అనేది హై ప్రియారిటీ టికెట్స్ ఎలా రేట్ చేస్తారని అడుగుతారు. ఎటువంటి టికెట్స్ రేట్ చేస్తారంటే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అనే టికెట్స్ చెప్పాలి. P1 అంటే ఏంటి? హై ప్రియారిటీ టికెట్. P1 అంటే ఏంటి? హై ప్రయారిటీ. 20 మినిట్స్లో రిజల్యూషన్ చేయాలి. ఈ టైం అనేది 20 మినిట్స్, 4 అవర్స్, 8 అవర్స్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సేమ్ ఇదే చెప్పచ్చు. మీరు ఈసీసీ అయినా S4 హానా అయినా సేమ్ ప్రాసెస్, ఇదేమీ చేంజెస్ ఉండదు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్ 99%. సో P1 టికెట్ రేట్ చేశారు, ఇమ్మీడియట్లీ చేయాలి, 20 మినిట్స్తో చేయాలి. P2 రేట్ చేస్తే 4 అవర్స్లో చేయాలి. P3 అయితే 8 అవర్స్లో చేయాలి. P4 అయితే 24 అవర్స్లో చేయాలి. P1 ఇస్ ద హై ప్రియారిటీ టికెట్. సో ఎర్రర్స్ని రెజల్యూషన్ చేయాలి, అంత ఫాస్ట్గా చేయాలి. P1 అనేది హై ప్రియారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎందువల్ల? మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు అని అర్థమవుతుంది ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళకి. P1 అనేది హై ప్రియారిటీ. సో P2, P3, P4 అనేవి కూడా హై ప్రియారిటీనే, బట్ కాకపోవచ్చు, బట్ హై ప్రియారిటీ లాగే మేము ట్రీట్ చేస్తాము. P1 ఇస్ ద హై ప్రియారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్. P1 టికెట్కి ఎంత వాల్యూ ఇస్తామో సేమ్ వాల్యూ P2, P3, P4 కూడా ఇస్తాము అని చెప్పాలి. P1 అనేది హై ప్రియారిటీ. ఈ టైం అనేది క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. 20 మినిట్స్, 4 అవర్స్, 8 అవర్స్, 24 అవర్స్, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. ఈ టైంని ఏమంటారు? ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. క్లియర్ కదా? ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. దిస్ టైమ్ మే బి చేంజ్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ ఆర్ క్లయింట్ టు క్లయింట్. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ కూడా టైం అనేది చేంజ్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. సో టికెటింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. దీన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఎస్ఎల్ఏ అనేది టికెటింగ్ టూల్స్లో ఒక పార్ట్ ఇది. ఓకేనా? తర్వాత ఎస్ఎల్ఏస్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రెజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అండ్ రెజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? హౌ మెనీ మినిట్స్ టీమ్ లీడర్ రెస్పాండెడ్. హౌ మెనీ మినిట్స్, ఎంత టైంలో టీమ్ లీడర్ అనేవాడు రెస్పాండ్ అయ్యాడు. టికెట్ వచ్చిన వెంటనే ఏం చేయాలి? మేము ఒక టికెట్ రిసీవ్ చేసుకున్నాము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రిజల్యూషన్ చేస్తాము అని చెప్పేసి ఇంటిమేట్ చేయాలి, కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎండ్ యూజర్కి. దీని ఏమంటారు? రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. మీరు ఎంత టైంలో ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమైంది? ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఫామ్ అయింది. ఎంత టైం ఎర్రర్ ఫామ్ అయింది? ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారు, మీరు ఎంత టైంలో రిజల్యూషన్ చేశారు, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. సెకండ్ వన్ ఏంటి? రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. హౌ మెనీ మినిట్స్ ఇష్యూస్ రిసాల్వ్డ్. ఎంత టైంలో మీరు రిజల్యూషన్ చేశారు. P1 టికెట్
మీరు ఎంత టైంలో చేయాలి? ఎగ్జాంపుల్ 20 మినిట్స్లో చేయాలి. మీరు 1 అవర్లో చేశారా, 2 అవర్లో చేశారా, ఎంత టైంలో చేశారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే టికెట్ రేజ్ చేసిన తర్వాత, ఎండ్ యూజర్ టికెట్ రేజ్ చేసిన తర్వాత మీరు ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రిజల్యూషన్ అంటే టికెట్ రేజ్ చేసిన తర్వాత ఎంత టైంలో రిజల్యూషన్ చేశారు అనేది రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక మీరు ఈ ఎస్ఎల్ఏ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది, లేదంటే టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే మీరు ఈ ఎస్ఎల్ఏ పైన వర్క్ చేయాలి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. మంత్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. హౌ మెనీ టికెట్స్ యు గాట్, మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ రిసాల్వ్డ్, మీరు ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ పెండింగ్, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది మీరు ఏం చేయాలి రిపోర్ట్స్ అనేవి ఎవ్రీ మంత్ ఎండ్లో సబ్మిట్ చేయాలి మేనేజ్మెంట్కి. దీన్ని మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అంటారు. మీకు ఎన్ని టికెట్స్ వస్తాయి మంత్ మొత్తం మీద అని అడుగుతారు. టోటల్గా 60 టికెట్స్ వస్తాయి. మీరు ఎంత పర్సంటేజ్ టికెట్స్ రిజల్యూషన్ చేశారు? అప్రాక్సిమేట్లీ 98% టికెట్స్ అన్నీ కూడా రిజల్యూషన్ చేశాము అని చెప్పాలి. ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు అనేది మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అంటారు. మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? టికెట్స్ అనేవి టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. టికెట్స్ అనేవి ఎలా రేట్ చేస్తారు? టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. మార్కెట్లో మేజర్గా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. తర్వాత బిఎంసి రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇలాంటి టికెటింగ్ టూల్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు? సర్వీస్ నౌ అని చెప్పాలి మీరు. బిఎంసి రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్ ఇవి చెప్పకపోయినా పర్వాలేదు. మీరు ఏ టికెటింగ్ టూల్స్ వాడుతున్నారంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తున్నాము అని చెప్పండి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్లో ఉపయోగిస్తాం. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్నే ఉపయోగిస్తున్నారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తున్నాము అని చెప్పాలి. బిఎంసి రెమెడీ, సొల్యూషన్ మేనేజర్ ఇవన్నీ కూడా కొంచెం రేర్గా ఉపయోగిస్తారు. కొన్ని కంపెనీస్ ఓన్గా టికెటింగ్ టూల్స్ని కూడా డెవలప్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్, కోకోకోలా కంపెనీలో కోక్ పెట్ అనే టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తారు, లేదంటే కోక్ బాక్స్ అనే టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తారు. అలా ఓన్గా కూడా కొంతమంది టికెటింగ్ టూల్స్ని మేము డెవలప్ చేసుకున్నాము, అవే యూజ్ చేస్తున్నాము అని చెప్తారు. ఓకే, సో మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు అంటే ఏం చెప్తారు? సర్వీస్ నవ్ అని చెప్పండి. సర్వీస్ నవ్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. మీరు టికెట్స్ పైన వర్క్ చేస్తారా? ఎస్ చేశాము అని చెప్పాలి. టికెట్స్ ఎలా రిజల్యూషన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ రిజల్యూషన్ చేస్తాము. P1 టికెట్ ఎటువంటి టికెట్స్ వస్తాయి మీకు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ వస్తాయి. P1 టికెట్ అనేది హై ప్రయారిటీ టికెట్. P2, P3, P4 ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. ఇలా డిఫరెంట్ టికెట్స్ అనేవి రావటం జరుగుతుంది. వీటిని ఏమంటారు? టికెటింగ్ టూల్స్ అంటారు. టికెటింగ్ టూల్స్ అని ఏ టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేశారు? సర్వీస్ నౌ అనే టికెటింగ్ టూల్ పైన వర్క్ చేశాము అని చెప్పాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారు? మీకు టికెట్స్, మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు? టికెట్స్ని రిజల్యూషన్ చేస్తారు. ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? ఆ టికెట్స్ని
రిజల్యూషన్ చేస్తారు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమవుతుంది, ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. P1 అనేది హై ప్రయారిటీ టికెట్. సో ఎలా రేట్ చేస్తారు టికెట్స్ అనేవి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తామని చెప్పాలి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. చాలా కంపెనీస్లో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. బాగా ఫేమస్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది SLA ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ మనం టికెట్స్ని రెసల్యూషన్ చేయడం జరుగుతుంది. డౌన్కి వెళ్ళండి. చూడు, టికెటింగ్ టూల్ ఎలా ఉంటుంది, కొంచెం జూమ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఎండ్ యూజర్ అనేవాళ్ళు టికెట్స్ని రేట్ చేస్తారు ఎర్రర్ ఫామ్ అయితే. సో ఏం చేస్తారు, ఆ టికెట్ అనేది టీమ్ లీడర్కి వస్తుంది. సపోర్టింగ్ టీంలో ఉన్నటువంటి టీమ్ లీడర్కి టికెట్ వస్తుంది. సో ఆ టీమ్ లీడర్ ఏం చేస్తారు, టికెట్ని టీంలో ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తారు. లేదంటే టీంలో ఉన్న వాళ్ళందరికీ అందరూ కూడా కాల్లోకి తీసుకుంటారు. సపోర్టింగ్ టీంలో ఉన్న మేనేజర్ టికెట్ని అసైన్ చేస్తారు టీంలో ఎవరో ఒకరికి రిజల్యూషన్ చేయమని. లేకపోతే ఏమవుతుంది, టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాల్లోకి యాడ్ అవుతారు. సో ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎండ్ యూజర్స్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వరు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేము. సో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తే అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదని మీకు డౌట్ వచ్చింది. సో ఎండ్ యూజర్తో కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. టికెట్ రేజ్ అయిన వెంటనే టికెట్ రేజ్ చేసానికి కంగారు పడకూడదు. ఫస్ట్ ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయిందో చెక్ చేసుకోవాలి. ఓకే, ఎందువల్ల ఫామ్ అయిందనేది చెక్ చేసుకోవాలి. ఎర్రర్ ఎందువల్ల వస్తుందో చెక్ చేసుకోవాలి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయొచ్చు, ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి సో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వమని చెప్పాలి, గైడ్ చేయాలి. లేదంటే ఒకవేళ మీకు టికెట్ రేట్ చేస్తే కానీ ఎర్రర్ ఏంటో అర్థమవకపోతే ఏం చేయాలి, ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ద్వారా కానీ లేదంటే మీకున్నటువంటి అవైలబిలిటీని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేయాలి. మీరు కాల్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ది సెషన్ అని చెప్పేసి ఎండ్ యూజర్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుని మీరు ఎండ్ యూజర్తో మాట్లాడుతూ మీకు ఎండ్ యూజర్కి మధ్యలో ఏమేమి డిస్కషన్ జరుగుతుందో అది రికార్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ అడిగే అవసరం లేకుండా. అలా చేసి కూడా టికెట్ని రిజల్యూషన్ చేయొచ్చు. ఓకే, సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఎర్రర్స్ రిజల్యూషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ జాబ్ అంతా కూడా. నేను మీ క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే 20 వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఒక 20 వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. మనం లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. అప్పటి నుండి వచ్చిన ఎర్రర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక ఆర్డర్లో ఫామ్ చేశాను. అవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటి, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. ఎండ్ యూజర్ ఒక టికెట్ రేట్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇన్సిడెంట్ నెంబర్, వీటిని ఎర్రర్స్ ఏమంటారు, ఇన్సిడెంట్ అని కూడా చెప్తారు. ఇన్సిడెంట్ ఇక్కడ చూసారా, ఇన్సిడెంట్ నంబర్, ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది చూడండి. సేమ్ నెంబర్ ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్. లాస్ట్లో మీరు ఇంకా అలా ఉంచండి, పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్సిడెంట్ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఇన్సిడెంట్ నంబర్ ఉంటుంది. తర్వాత అటాచ్మెంట్ అంటే ఏంటి, మీరు ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసి నాకు ఫార్వర్డ్ చేస్తారు. అలాగే ఇక్కడ అటాచ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అటాచ్మెంట్ అంటే ఒక స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేస్తారు. ఇన్సిడెంట్ నంబర్ ఉంటుంది, అటాచ్మెంట్ కూడా ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. తర్వాత హూ ఓపెన్ ది ఇన్సిడెంట్ అంటే ఎవరు ఓపెన్ చేశారు, టీమ్ లీడర్ ఓపెన్ చేస్తారా లేదంటే సపోర్టింగ్ టీంలో ఉన్న వాళ్ళు ఇంకొకరు ఎవరన్నా ఓపెన్ చేస్తారా? హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు. వెన్ ఇట్ ఈజ్ ఓపెన్డ్ అంటే ఏ టైంలో ఓపెన్ చేశారు, ఆ టైం అనేది కూడా ట్రాక్ అవుతుంది ఇక్కడ.
ఎవరు ఓపెన్ చేశారు, ఏ టైంలో ఓపెన్ చేశారు అనేది కూడా ట్రాక్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ స్టేటస్ అనేది న్యూలో కనిపిస్తుంది. వెన్ వీ రిసీవ్ ది న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ, అంటే కొత్తగా మీకు వచ్చింది. ఒక జీమెయిల్ వస్తే ఎలా ఉంటుంది, మీకు కొత్తగా మెయిల్ వస్తే న్యూ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. అలాగే వెన్ వీ రిసీవ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ, కొత్తగా మీకు టికెట్ ఎవరన్నా రేట్ చేసినట్లు కనుక మెయిల్ వస్తే స్టేటస్ అనేది న్యూలో ఉంటుంది. తర్వాత ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్ అంటే ఏంటి, టీమ్ మెంబర్స్కి టీమ్ లీడర్ అనేవాడు టికెట్ని అసైన్ చేస్తాడు. అప్పుడు ఏమని ఉంటుంది, స్టేటస్ యాక్టివ్ అని ఉంటుంది. ఎక్కడ, ఇక్కడ ఇక్కడ యాక్టివ్ అని ఉంటుంది. న్యూ అని ఉంటే కొత్తగా వచ్చినట్లు. ఇక్కడ న్యూ అని ఉందనుకోండి, మీనింగ్ ఏంటి, న్యూ అని ఉంటే కొత్తగా వచ్చినట్లు. ఓకేనా, న్యూ అని ఉంటే కొత్తగా వచ్చినట్లు. న్యూ అని ఉంటే మీనింగ్ ఏంటి, కొత్తగా టికెట్ అనేది వచ్చినట్లు. యాక్టివ్లో ఉంటే మీనింగ్ ఏంటి, టికెట్ అనేది టీంలో వాళ్ళకి టీం లీడర్ అసైన్ చేస్తారని అర్థం. తర్వాత క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ అని అంటే మీనింగ్ ఏంటి, ఆ టికెట్ని రెసల్యూషన్ చేసేసాం, అయిపోయింది, క్లోజ్. ఇట్లా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇదంతా కూడా డిస్క్రిప్షన్. ఎండ్ యూజర్ ఏ ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఎందువల్ల ఎర్రర్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ టీ కోడ్లో వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ చదివితే మీకు అర్థమైపోతుంది ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది, ఏటీ కోడ్లో ఫామ్ అయింది అనేది కూడా అర్థమైపోతుంది. అలాగే ఇమేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైపోతే మీరు ఏం చేయాలి, ఎండ్ యూజర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి స్క్రీన్ షేరింగ్లో కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు ఎండ్ యూజర్ అంటే కంప్లీట్గా ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. మీరు రియల్ టైం అకౌంటింగ్ ఎంట్రీస్ ఏమీ కూడా పోస్ట్ చేయకూడదు, ఎండ్ యూజరే పోస్ట్ చేస్తారు. ఎందువల్ల, డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. మీకు సర్వర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైం సర్వర్, రియల్ టైం అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. కాబట్టి మీరు ప్రొడక్షన్ సర్వర్లో మ్యాక్సిమం ఎటువంటి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయకండి. ఎందువల్లంటే బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి అవి. ఓకేనా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇట్లా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. డౌన్కి వెళ్ళండి, లెఫ్ట్కి మూవ్ చేయండి, లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇంకా కొంచెం మరీ మీరు ఎక్కువ జూమ్ చేశారండి, కొంచెం తగ్గించండి సార్. చాలు, మీరు మరీ తగ్గించేస్తున్నారు. చేయమంటే ఎక్కువ చేసేస్తే తగ్గించమని తక్కువ తక్కువ చేస్తున్నారు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది ఇన్సిడెంట్ నంబర్ కనిపిస్తుందా, ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో హై ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు టికెట్ అసైన్ చేశారు, క్లోజ్ అయిందా లేదా అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది ఇంకా, దిస్ పిక్చర్ కెనాట్ బి డిస్ప్లేనా, ఇక్కడ ఏదో కనిపించట్లేదు మీకు, వెయిట్ చేయండి, నేను సిస్టమ్ నా దాంట్లో చూస్తాను. ఓకే, ఇంకేం అవసరం లేదు, ఇది సేమ్ అదే ఎండ్ యూజర్ అప్లికేషన్కి సంబంధించినవి. సో ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ని రెసల్యూషన్ చేస్తాము. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేశారంటే చేశామని చెప్పాలి. టికెట్స్ ఎలా ఉంటే ఎలా రేట్ చేస్తారు మీ కంపెనీలో, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. P1 టికెట్ ఇస్ ద హై ప్రియారిటీ టికెట్, హై ప్రియారిటీ. P2, P3, P4 also we will treat as a P1 ticket.
ఎంత టైంలో చేస్తారు? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ, లేదంటే బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ని రిజల్యూషన్ చేస్తాము అని చెప్పాలి. ఏ టికెటింగ్ టూల్ వాడతారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అంటారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అంటారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అంటారు. దాని ద్వారా టికెట్స్ని రేట్ చేస్తారు. టికెట్స్ని రేట్ చేస్తారు. సో రేట్ చేసిన తర్వాత చెక్ చేసి రిజల్యూషన్ చేస్తాము. ఫైనల్గా ఇన్సిడెంట్ని క్లోజ్ చేస్తాము అంటారు అని చెప్పాలి. క్లియర్ కదా? మీకు మంత్లీ ఎన్ని టికెట్స్ వస్తాయి? ఎగ్జాంపుల్ 50 టికెట్స్ చెప్పండి, అట్లీస్ట్ 50 టికెట్స్. 98% రిజల్యూషన్ చేసేస్తాము అని చెప్పాలి. క్లియరా? టికెటింగ్ టూల్ అంటే ఏంటో అర్థమైందా? తర్వాత ఎర్రర్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? టికెటింగ్ టూల్ అంటే అర్థమైందా లేదా కంప్లీట్గా? కొంచెం పైకి ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏం లేదండి, సింపుల్ లాజిక్. ఒకటే అడుగుతారు, మీరు టికెట్స్ పైన వర్క్ చేశారా? ఎస్ చేశాను. టికెట్స్ అనేవి ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ, సారీ, టికెట్స్ అనేవి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. ఎటువంటి టికెట్స్ ఉంటాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అండ్ P4 టికెట్. P1 ఇస్ ద హై ప్రయారిటీ టికెట్. మరి P2, P3, P4 ఇవి కూడా ఇంపార్టెంటే, బట్ కొంచెం ప్రియారిటీ తక్కువ ఉంటుంది. సో P1 టికెట్ ఎంత టైంలో రిజల్యూషన్ చేయాలి? 15 minutes. P2 అనేది 4 hours, P3 అనేది 8 hours. అట్లా. సో ఈ ఒక్కొక్క టికెట్కి ఒక్కోలా టైం ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని రిజల్యూషన్ చేస్తాము అని చెప్పాలి. మంత్లీ ఏం చేస్తాము? టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తాము. మంత్లీ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఎన్ని టికెట్స్ అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి సబ్మిట్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి కూడా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. దీన్ని ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు. ఎంఐఎస్ మంత్లీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఎంఐఎస్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు. ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, టికెట్స్ ఎంఐఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్పాలి. టికెట్స్ ఎన్ని రకాలు? P1, P2, P3, P4. ఎలా రేట్ చేస్తారు టికెట్స్ అనేవి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ అండ్ బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ మనం ఏం చేస్తాము? టికెట్స్ని రిజల్యూషన్ చేస్తాము అని చెప్పాలి. ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఓన్లీ టికెటింగ్ టూల్ ఏం వాడుతున్నారో అని అడుగుతారు. సర్వీస్ నౌ అని చెప్పాలి. నెంబర్ 2, ఎటువంటి టికెట్స్ ఉంటాయి? P1, P2, P3, P4 అంతే. క్లియర్ కదా? తర్వాత టికెట్స్ రేట్ చేస్తారు. సరే, ఏంటండి? సారీ, టికెటింగ్ టూల్ ఓన్లీ ఎస్ఏపిలో మనం వాడే సర్వీస్ ఒక్కటేనండి, మనం జీరా లాంటిది వాడమా? చెప్పలేమండి, అది కంపెనీ డెసిషన్ అండి. ఎస్ఎల్ఏ అనేది, ఓకే. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. ఇంకా ఏమేమి ఉన్నాయి మార్కెట్లో? చాలా ఉన్నాయి, ఏదైనా వాడచ్చు. బట్ సర్వీస్ నౌ చెప్తే రైలు అడ్వాంటేజ్ సర్వీస్. ఏంటంటే సర్వీస్ నౌ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి. టికెటింగ్ టూల్ అనేది ఆప్షనల్, అది క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని వాళ్ళు ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ మేజర్గా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఎక్కువ మంది ఉపయోగిస్తారు. జోహో సార్ అని కూడా ఉంటుంది. జోహో మాక్సిమం జోహో సర్వీస్ అని కూడా ఉంటుంది. జోహో కూడా వాడచ్చు. చెప్పలేము, అది క్లయింట్ ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఎస్ఏపికి మాక్సిమం ఎక్కువ శాతం ఏం వాడతారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. ఓకే. తర్వాత సో టికెట్స్ అనేవి రేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు. రేట్ చేసిన తర్వాత కన్సల్టెంట్ అనేవాళ్ళు టికెట్స్ని రిజల్యూషన్ చేయాలి. టికెట్ని రిజల్యూషన్ చేయాలి. సో ఎటువంటి టికెట్స్ అనేవి రేట్ చేస్తారు అనేది కొన్ని డిస్కస్ చేద్దాం. ఎటువంటి టికెట్స్ రేట్ చేస్తారు, ఎటువంటి టికెట్స్ని రిజల్యూషన్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. సో మీరు ఇది ఒక స్టూడెంట్ తయారు చేశారు, 1 minute. తెలుగులో ఉంది, 1 minute.
సో ఒక స్టూడెంట్ తయారు చేశారండి, ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఆయన తెలుగు కూడా నోట్ చేసుకున్నారు, జస్ట్ చూడండి. సో మీరు కూడా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 30 ఎర్రర్స్ ఎలా రెసొల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. మీకు నేను మీకు వీడియోస్ ఇచ్చేస్తాను, క్లాస్ అయిన వెంటనే 20 వీడియోస్ ఉన్నాయి, అది ఇచ్చేస్తాను. బట్ మీరు కూడా ఏం చేస్తారు, ఎర్రర్స్ని ఎట్లా రెసొల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. వచ్చేస్తుంది, 99% వచ్చేస్తుంది కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి. నేను కొన్ని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి మనకు ఎర్రర్స్ రావట్లేదు. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. చాట్ బాక్స్లో ఒకటి పీడిఎఫ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఒక స్టూడెంట్ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. సో కంప్లీట్గా చూడండి ఒకసారి, ఓపెన్ చేయండి, 1 by 1 చెక్ చేద్దాం. సో R2Rకి సంబంధించిన కొన్ని ఎర్రర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి, ఎర్రర్ అనేది మీరు చేసిన కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. బట్ చెక్ చేయాలి, మనం చెక్ చేసి ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఎర్రర్స్కి పీడిఎఫ్ కనిపిస్తుంది చూడండి, పీడిఎఫ్ డాక్యుమెంట్ చూడండి. ఒక ఆయన స్టూడెంట్ ఒక ఆయన తయారు చేస్తున్నారు 2021లో. ఓకే, సో తెలుగులో ఇలా మీరు ఒక షీట్, ఒక ఎక్సెల్ షీట్ కానీ లేదంటే పీడిఎఫ్ కానీ ప్రిపేర్ చేసుకోండి. ఎర్రర్స్ అన్నీ కూడా, మీకు తెలియని ఎర్రర్స్ అన్నీ కూడా ఒకవేళ మీకు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలా రిసొల్యూషన్ చేశారు అనేది ఒక షీట్ అనేది రెడీగా ఉండాలి. మినిమం 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. మీరు 30 ఎర్రర్స్ నేర్చుకుంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. కాన్ఫిగరేషన్స్ ఎవరైనా చేసేస్తారు, 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేస్తాడు. ఎర్రర్స్ వచ్చినప్పుడు రెసొల్యూషన్ చేయాలి, అది టాలెంట్ అంటే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీట్లో ఉండాలండి ప్లీజ్, నేను ఇంతమందిని కంట్రోల్ చేయలేను కదా. కుమార్ ఆర్ అంటే ఎవరో మీట్లో ఉండండి. ఈయన ఎవరు, అడ్మిన్ అని ఎవరో జాయిన్ అవుతున్నారు, ఎవరు ఈయన అడ్మిన్. బాగా నాయిస్ వస్తుంది మీ వైపు నుంచి, మీ నేమ్తో జాయిన్ అవ్వాలండి. తర్వాత చూడండి, ఇక్కడ ఎర్రర్ ఏమైనా ఫామ్ అయింది లాస్ట్లో చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం జూమ్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మీకు ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుందా, డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్ చూడండి, ఇక్కడ చూసారు ఏముంది, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. 200-101. సో ఈ జిఎల్ అకౌంట్కి సంబంధించిన కేటగిరీ అనేది అసైన్ చేయలేదంట. 200-101 అంటే ఇది. సో కెనరా బ్యాంక్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఇది ఎసెట్ అనుకుందాం, ఎసెట్ కేటగిరీ, కరెంట్ ఎసెట్ లేదంటే ఎసెట్ కేటగిరీ కిందకు వస్తుంది. సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ మనం ఇంకా చేయలేదు, జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి బట్ చేయలేదు. సో చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే మీరు కంగారు పడిపోవడం కాదు, ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేయాలి. ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, కిందకి వెళ్ళండి, ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా వెళ్ళండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్. సో కేటగిరీ అనేది మనం అసైన్ చేయలేదు, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise. Which GL group comes under balance sheet, which GL group comes under assets, which GL account comes under asset or liability, ఇట్లా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం చదివితే మీకు ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేయాలో అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదనుకోండి, ఈ ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి మీరు ఏం చేయాలి, ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి. గూగుల్ క్రోమ్ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో అయినా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే 99% రిజల్ట్ అనేది దొరికేస్తుంది. 99% దొరుకుతుంది. మ్యాక్సిమం మన వీడియోసే వస్తాయి 99%. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్
అండ్ మెసేజ్ నెంబర్. ఈ ఫస్ట్ 2 లైన్స్ కూడా కాపీ చేయాలి. కాపీ చేసి గూగుల్లో వెతకండి, ఆన్సర్ దొరుకుతుంది. లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో కాపీ పేస్ట్ చేయండి, ఆన్సర్ దొరికేస్తుంది. వీడియోస్ చాలా ఉంటాయి. లేదంటే ఇది చదివితే మీకు అర్థమైపోతుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది. ఎట్లా చూడండి, వెయిట్ ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది. దీనిపైన చూడండి, ఇక్కడ కంటిన్యూషన్ చూసారా, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంటిన్యూషన్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఏ టీ కోడ్కి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఈ కంటిన్యూషన్ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన క్లిక్ చేస్తే కంటిన్యూషన్ కూడా వస్తుంది. సో చేసేయచ్చు. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. సో 200-101 అనే జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం అసైన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాము, మీకు తెలియకపోతే ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్ ఆర్ యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాం. లేదంటే కింద డిస్క్రిప్షన్ ఇక్కడ చదువుకుంటాం. లేదంటే ప్రొసీజర్లోకి వెళ్ళి క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన క్లిక్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకో, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, డౌన్కి వెళ్ళండి. ఈ పాత్ కనెక్ట్ అవుతుంది. మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి డైరెక్ట్గా, మీకు ఇక్కడ కాదు, నేను సర్వర్లో చూద్దాం. ఈ పాత్ ఓపెన్ అవుతుంది. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఫామ్ అయింది. అప్పుడు ఏం చేస్తాము, సో పాత ఏంటి, ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ బ్యాక్ అది కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ బిజినెస్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది అక్కడ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, అది ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, అది ఇవ్వాలి. కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, ఏ జిఎల్ అకౌంట్కి ఎర్రర్ ఫామ్ అయింది, షీట్ ఓపెన్ చేయండి. 200-101 అదేనా, పైకి వెళ్ళండి. 200-101 కేటగిరీని మనం అసైన్ చేయలేదంట. ఎర్రర్ వస్తే కంగారు పడద్దు, చదవండి, ప్రాపర్గా చదవండి. పైకి వెళ్ళండి. 200-101 ఇది కనిపిస్తుందా, 200-101 నో ఐటమ్ కేటగిరీ అనేది అసైన్ చేయలేదు. could not be determined account number 200-101 in chart of account. సో డాక్యుమెంట్ 200-101 అనే జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ దేనికి సంబంధించింది అనేది మనం స్ప్లిట్ చేయలేదు, దానివల్ల ఎర్రర్ ఫామ్ అయిందంట. అప్పుడు ఏం చేస్తాము, సేమ్ పాత్లోకి వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ దగ్గర నెంబర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ 200-101 ఇస్తాం. 2 దగ్గర కూడా 200-101 ఇస్తాం. కేటగిరీస్ ఇవ్వండి చెప్తాను, సేవ్ చేయొద్దు. కేటగిరీ సిఏటి, తర్వాత సిఏటి ఉంది చూసారా, అది డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బ్యాంక్ అంటే ఏంటి, ఎసెట్ కింద, లేదంటే బ్యాలెన్స్ షీటా, దేని కిందకు వస్తుంది. మీరు ఏ జిఎల్ గ్రూప్స్ అనేవి ఏ కేటగిరీలో అసైన్ చేయాలో మీకు చెప్తారు, మీ క్లయింట్ చెప్తారు. ఆ లిస్ట్ మన దగ్గర ఉంది, మీకు చెప్తాను, ఫ్యూచర్ క్లాస్లో కవర్ చేస్తాను. సో ఏ జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్.
సో ఆ కేటగిరీని అసైన్ చేస్తాం, అసైన్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది మీకు కనిపించదు. ఓకేనా? సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అది మొత్తం చదివితే మీరు ఎర్రర్ని ఎలా రిజల్యూషన్ చేయాలో అర్థమవుతుంది. తర్వాత ఒకవేళ మీకు అయినా అర్థం అవ్వకపోతే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ 2 లైన్స్ విత్ మెసేజ్ నంబర్, పైకి వెళ్ళండి కొంచెం. వెయిట్. సో మెసేజ్ నెంబర్తో పాటు కాపీ చేసి గూగుల్ క్రోమ్లో కానీ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో టైప్ చేస్తే, కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్యూషన్ అనేది 99% దొరికేస్తుంది. కొన్ని ప్రోగ్రామింగ్ ఇష్యూస్ ఉంటాయి, అవి చేయలేరు. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కాబట్టి చేయలేరు. ఎబాప్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, 99% చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఉంటే ఎబాప్ని కాంటాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. ఎర్రర్ రిజల్యూషన్ చేయడం చాలా సింపుల్ అండి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి, చెప్తాను మీకు. టాపిక్ వైజ్గా చెప్తాను. ఇది R2R కదా, మన R2Rలో ఉన్నాం. R2R కంప్లీట్ అవ్వదు. R2R P2P O2C ఎండింగ్ వరకు ఉంటాయి. బట్ R2R కొంతవరకు మనం ఆల్రెడీ ఎంట్రీ పోస్ట్ చేసాం కాబట్టి ఎర్రర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి. ఇది ఒక ఎర్రర్. నెక్స్ట్ ఎర్రర్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఇది అయిపోయింది, మనం డైరెక్ట్గా సర్వర్లో చెక్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎర్రర్ నెంబర్ 2 ఉంటుంది చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఆ తెలుగు కనిపించకుండా. తర్వాత చూడండి, మీరు ఇలా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోండి. మినిమం ఒక 30 to 40 ఎర్రర్స్ నేర్చుకోవాలి. ఏమేమి ఎర్రర్స్ వస్తాయి నేను ఆల్రెడీ మీకు 20 క్లాసెస్ ఇస్తాను క్లాస్ అయిన వెంటనే. ఓకే, సో ఆ 20 క్లాసెస్ చూస్తే మీకు ఏమేమి ఎర్రర్స్ అనేవి మీకు 90 మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. సో కొన్ని డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్లో ఎక్కడ మిస్టేక్ చేశారు, దేనివల్ల వస్తుందనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత చూడండి, ఇది ఎర్రర్ కాదు. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే చూడండి, ఈ లైన్ ఐటమ్ 1 లైన్ ఐటమ్ 2 ఎలా ఉండాలి? బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇది బ్లూ కలర్లో ఉన్నాయి. లాస్ట్లో మెసేజ్ ఎలా ఫామ్ అయింది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్, లైన్ ఐటమ్. సో ఇది ఒక లైన్ ఐటమ్, ఇది ఒక లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ 1 లైన్ ఐటమ్ 2. సో మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు. అటువంటప్పుడు ఇట్లా బ్లూ లైన్ కనిపిస్తుంది. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారు. ఏం చేయాలి అప్పుడు? ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేసి ఈ బ్లూ లైన్ ఐటమ్ రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఫీల్డ్లోకి కర్సర్ మూవ్ అవుతుంది. రెంట్ పెయిడ్ అని ఇవ్వండి. కెనరా బ్యాంక్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత కర్సర్ అనేది టెక్స్ట్ ఫీల్డ్కి మూవ్ అవుతుంది. రెంట్ పెయిడ్ అని ఇవ్వండి అక్కడ కూడా. తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఈ లైన్ ఐటమ్స్ అన్నీ కూడా బ్లాక్లో కనిపిస్తాయి. పోస్ట్ చేసేయచ్చు. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ టెక్స్ట్ ఫీల్డ్ ఏమన్నా ఇవ్వకపోతే ఇట్లా కనిపిస్తాయి. సో లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? లైన్ ఐటమ్ అంటే ఈ 40 అనేది ఒక లైన్ ఐటమ్, క్రింద కనిపించే 50 అనేది ఒక లైన్ ఐటమ్. 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, 40, 50. లైన్ ఐటమ్లో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే బ్లూ లైన్లో కనిపిస్తాయి. లాస్ట్లో మెసేజ్ ఎలా వస్తుంది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వస్తుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ లైన్ ఐటమ్ కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వస్తుంది. సో రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. బ్యాక్ వెళ్ళాలి. కెనరా బ్యాంక్ అకౌంట్ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేస్తే ఈ లైన్ ఐటమ్స్ అన్నీ కూడా బ్లాక్లో కనిపిస్తాయి. సో పోస్ట్ చేసేయచ్చు. క్లియర్ కదా? అర్థమైందా లేదా ఎర్రర్? నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. అర్థమైందా ఎర్రర్ లేదా? ఎస్ సార్. ఇది ఎర్రర్ కాదు, చిన్న ప్రాబ్లం అంట. అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వనప్పుడు అలా వస్తుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈయన తెలుగులో ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎర్రర్ కనిపి ఎగ్జాంపుల్ ఏంటి? జిఎల్ పోస్ట్ చేస్తున్నారు.
ఇక్కడ జూమ్ చేయండి ఇది. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ కనిపించట్లేదు. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ చూడండి, కొంచెం జూమ్ చేయండి. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి కనిపించట్లేదు నాకు, కొంచెం జూమ్ చేయాలి. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి, వెరీ గుడ్. లెఫ్ట్కి మూవ్ చేయండి. In company code MRFG, the number range 01 is missing for the year 2021. సో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఏటీ కోడ్ లో చేయాలి, ఎవరు చెప్తారు? ఇట్లా వస్తుంది ఎర్రర్ మీకు. FBN1 సార్. వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్. FBN1 OBA7 ద్వారా కూడా చేయొచ్చు, బట్ FBN1 is the correct answer. In company code MRFG, the number range 01 వినండి, 01 is missing for the year 2021. ఇది ఇయర్ ఎండింగ్ లో రావచ్చు ఎర్రర్స్, ఎక్కువ ఇయర్ ఎండింగ్ లో వస్తాయి. SAP ఓపెన్ చేయండి, FBN1కి వెళ్ళండి. FBN1 FBN1 లాగాన్ చేయండి. ఒక 3 మెంబర్స్ పేమెంట్ చేశారు సర్వర్ యాక్సెస్ కోసం. సో సర్వర్ యాక్సెస్ మెయిల్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసామండి, సపోర్టింగ్ టీమ్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, ఎనీ డెస్క్ ఇవ్వండి, వాళ్ళు విత్ ఇన్ 5 minutesలో చేసి ఇచ్చేస్తారు. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBN1. కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆల్రెడీ మీరు చేసేసారు, ఇది ఇచ్చారు. ఇది లేకపోతే ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ చేసాం. ఇక్కడ మీరు చెయ్యకపోతే ఏం చేయాలి? పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేసి 01 ఎర్రర్ ఏ నెంబర్కి వచ్చింది? 01. కాబట్టి 01 ఇవ్వాలి. ఇయర్ 2025 ఇక్కడ ఆల్రెడీ మనం చేసేసాం, ఇదే పైన యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆ ఎర్రర్ కనిపించదు. ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్కి ఇవ్వాలి. 01కి వస్తే 01 ఇవ్వాలి, 02కి వస్తే 02, 19కి వస్తే 19, 15కి వస్తే 15. ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఈ నెంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరు చెప్తారు? Sir, every document will have a proper document line item number from where we can source document ని మొత్తము మనము చదవడానికి ఉంటుంది. Yeah, got it. So based on the number range, at the time of accounting entry posting, one number will be generated automatically. సో బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దేని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎండ్ యూజరే ఇచ్చుకుంటాడు మాన్యువల్గా. బట్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్, ఏ కంపెనీ కూడా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రాపర్ ఆర్డర్లో నెంబర్స్ అనేవి ఫామ్ అవ్వవు కాబట్టి. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఫాలో అవుతున్నారు. అంటే ఏంటి? మనం ఫాలో అయ్యేది. ఓకేనా? సో నంబర్ ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో నంబర్ రేంజ్ని డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నంబర్ని బేస్గా చేసుకుని లేదంటే డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఒక 100, 200, 300 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే ల్యాక్స్లో ఉండొచ్చు. ఓకేనా? ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి
ఇక్కడ ఏదైతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసామో ఇవే వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ ఎర్రర్, నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ మేబీ ఇయర్ ఎండింగ్లో రావచ్చు. వచ్చినప్పుడు FBN1లోకి వచ్చి చేయాలి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో ఇది అవసరం లేదు, SE16N ఉంది కదా, ఇది అవసరం లేదు. ఇది 99% కనిపించిందండి. లాస్ట్ 7 years నుంచి ఓన్లీ 1 time మాత్రమే ఎర్రర్ ఫామ్ అయింది. బట్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వెళ్ళండి, డౌన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ చూద్దాం ఇంకేముందో. ఇంకా వెళ్ళండి. గో డౌన్, గో డౌన్. ఇంకా వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 4 చూడండి, డౌన్కి వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ ఏముంది? ఎర్రర్ నెంబర్ 4. కొంచెం జూమ్ చేయండి. మీరు GL పోస్ట్ చేస్తున్నారు. డౌన్కి వెళ్ళండి, ఎర్రర్ ఓపెన్ చేయండి సార్. డౌన్కి మూవ్ చేయాలి మీరు, అది కాదు చేయాల్సింది. డౌన్కి మూవ్ చేయండి. సో ఇక్కడ ఏముంది చూడండి, ఎర్రర్ అనేది ఏముంది? ఇదిగో ఇది పీరియడ్ 001/2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ది అకౌంట్ టైప్. ఎస్ అన్నాడు. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ADKMS చెప్పాను మీకు. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. ఎవ్రీ మంత్ అండ్ we need to take approval from the specific manager, close the current period and open the upcoming period or next period. మంత్ ఎండింగ్లో పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేయాలి. మీరు చేయలేదనుకోండి ఏమవుతుంది? ఇట్లా ఎర్రర్ వస్తుంది. మంత్ ఎండింగ్లో రెగ్యులర్గా ఈ ఎర్రర్ అనేది రావచ్చు. సో అటువంటిప్పుడు ఏం చేయాలి? పీరియడ్ని ఓపెన్ చేయాలి, నెక్స్ట్ పీరియడ్ని ప్రజెంట్ ఈ మంత్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. మనం 12 periods ఓపెన్ చేసేసాం కాబట్టి మనకి ఎర్రర్ అనేది కనిపించట్లేదు. ప్రాజెక్ట్లో ఏ మంత్ ఆ మంత్ పీరియడ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేశారనుకోండి, ఇటువంటి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏటీ కోడ్లో చేస్తాము, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ట్రాన్సాక్షన్ కోడ్ OB52. వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. కంటిన్యూ. చూడండి, ఇక్కడ కనిపించేవన్నీ మీవి కాదు, ఇవన్నీ సర్వర్లో ఉన్నవి, వేరే వాళ్ళవి. సో పొజిషన్కి వెళ్ళి మీరు ఏ పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేస్తారో ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వాలి. ఈ సర్వర్లో కనిపించేవన్నీ మీవి కాదు. సో పొజిషన్కి వెళ్ళి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఇంకా ఏమేమి ఉన్నాయి పోస్టింగ్ పీరియడ్స్? ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఎస్ అనే దానికే ఎర్రర్ ఫామ్ అయింది. ఎస్ ఇక్కడ పీరియడ్ ఓపెన్లో లేదనుకోండి, ఇక్కడ 12 periodsని ఓపెన్ చేస్తాము. సో ఏ పీరియడ్ అయితే ఓపెన్లో లేదో ఆ పీరియడ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? మనం ఇక్కడ ఓపెన్ చేసేసాం, ఆల్ పీరియడ్స్ అన్నీ ఓపెన్ చేసేసాం కాబట్టి మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వట్లేదు. మీరు ఏ మంత్ ఆ మంత్ పీరియడ్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ కాలంలో పీరియడ్స్ని ఓపెన్ చేయాలి. పీరియడ్ని ఓపెన్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది.
క్లియరా కాదా? క్లియరా కాదా? ఎస్ సార్, క్లియర్. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. నేను ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ అకౌంట్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. అలా కాదు, అకౌంట్స్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. మనకు ఎస్కి వచ్చింది అంటే ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేసి లేదు, అందువల్ల అనమాట. ఓకేనా? మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పీరియడ్ ఓపెన్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఇక్కడ ఓపెన్ చేస్తే పీరియడ్ వస్తుంది, మనకు ఏ పీరియడ్లో ఉన్నామో పీరియడ్ వస్తుంది. సో ఆ పీరియడ్ అనేది ఓపెన్లో ఉండాలి. ఓపెన్లో ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ని పోస్ట్ చేయగలుగుతాడు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఇస్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఏ మంత్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి, ఏ మంత్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పోస్ట్ చేయకూడదు అనేది. అలాగే ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి చూడండి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తారు? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి ఉపయోగిస్తారు. మామూలుగా కూడా మనం ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే పీరియడ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది డాక్యుమెంట్లో. ఎగ్జాంపుల్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్, ఇది న్యూ సెషన్ ఆప్షన్. క్లిక్ చేయాలి న్యూ సెషన్. ఇదిగో నేను పైన మార్క్ చేశాను చూడండి, కుమార్. F-02కి వెళ్ళండి. F-02 ఇక్కడ పీరియడ్ వస్తుంది కదా మామూలుగా. ఇక్కడ రాలేదు, మామూలుగా పీరియడ్ వస్తుంది మనకు రెగ్యులర్గా అయితే. సో పీరియడ్ వస్తుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఆటోమేటిక్గా పిక్ అవ్వదు. అర్థమైందా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ వెయిట్, ఇక్కడ కంపెనీ కోడ్ అండ్ వెళ్ళిపోయింది. కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ ఇవ్వండి. INR ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ పీరియడ్ వస్తుంది. యాక్చువల్గా పీరియడ్ అనేది రావాలి, వస్తుంది మీకు. మనం ఎంట్రీ డబుల్ స్క్రీన్లో చేసినట్లేరు మీరు. ఇది పీరియడ్ అనేది వస్తుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కనుక పోస్ట్ చేస్తుంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 to 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఈ నెంబర్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తాము? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఆడిటర్ కరెక్షన్స్ చేయడానికి, ప్రాజెక్ట్ ఏదైనా డిలే అయితే లేట్ అవుతుంది, అటువంటి సిచ్యువేషన్లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. అలాగే OB52కి వెళ్ళండి. వన్ మోర్ సెషన్ ఉంటుంది కదా, వెళ్ళండి. ECCకి S/4HANA OB52 ఓపెన్లో ఉందండి ఆల్రెడీ, మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీరు ఓపెన్ చేశారు OB52 ఇది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, ఇవన్నీ కూడా. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఈ ECCలో ఇలా ఉంటుంది. S/4HANAలో ఏముంటుంది? S/4HANAలో ఇంకా ఏముంది? రైట్కి మూవ్ చేయండి. రైట్కి ఇటు వెళ్ళి రైట్కి మూవ్ చేశారనుకోండి, COకి సంబంధించినవి కూడా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ వస్తుంది, ఒక కాలం యాడ్ అవుతుంది. ఇక్కడ ఇట్లా కాలమ్స్ యాడ్ అవుతుంది S/4HANAలో. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. COకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే కాస్ట్ ఎలొకేషన్స్ చేస్తారు. ఓకే, సో వాటికి సంబంధించింది కూడా ఉంటాయి అన్నమాట S/4HANA. ECC అంతా సేమ్. S/4HANAకి ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఎర్రర్స్ ఉన్నాయా చూద్దాం. ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి చెప్తాను, 1 by 1 చెప్తాను. ఇంకేం లేవు, కంప్లీటెడ్ కదా. డౌన్కి వెళ్ళండి, ఇంకేం లేవు. సో ఇట్లా ఎర్రర్స్ అనేవి డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎండ్ యూజర్ ఏం చేస్తారు? టికెట్ రేట్ చేస్తారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, end user can face the any error. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket and P4 ticket. Based on the SLA, based on the priority or based on the severity, we will close the tickets. Tickets ni resolution చేస్తాము. P1 ticket is the high priority ticket.
But P2, P3, P4 also we will treat as a P1 ticket. P1, P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్. లేదంటే మీ ఇష్టం, మీ కంపెనీలో ఏది ఉపయోగిస్తున్నారో చెప్పండి. సర్వీస్ నౌవే చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఉన్నాయి డిఎంసి, రెమెడీ, సొల్యూషన్ మేనేజర్, జీరా, జోహో, అవన్నీ మ్యాక్సిమం తక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని చెప్పాలి. క్లియర్ కదా? 1 more minute, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాము. చాప్టర్ వైజ్ చెప్తాను ఎర్రర్స్ అనేవి. 1 minute. సార్ ఈ డాక్యుమెంట్లో అయితే అయిపోయింది, ఎందుకు వచ్చి నా సిస్టంలో చూస్తున్నాను, వెయిట్ చేయండి. మీకు ఇంకొక ఎర్రర్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏముంది, లాస్ట్ లో చూడండి ఎర్రర్ ఏముంది. ఇది ఎర్రర్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇది ఆర్ట్ వర్క్ సంబంధించింది కాదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. సో వెండర్ కదా, P2P కిందకి వస్తుంది. P2P చెప్పినప్పుడు చెప్తాం, అంటే మనం అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ చెప్తాం. వదిలేండి, ఇది అవసరం లేదు. 1 minute. ఓకే, ఆర్ట్ వర్క్ ఎంతవరకే. మీకు నేను 20 వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఎర్రర్స్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ బట్టి వస్తాయి. దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. మీ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అలవాటు అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి మీకు? 1 minute. SLA గురించి డ్యామ్ షూర్గా అడుగుతారు మిమ్మల్ని. SLA గురించి డ్యామ్ షూర్గా అడుగుతారు. బీ కేర్ఫుల్, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ 1 minute. Types of data in SAP. Types of data in SAP కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్. సిలబస్ కాపీలో చెక్ చేయండి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. SLA completed. Types of data in SAP. Data types in SAP, 7th one. Tomorrow discuss చేద్దాం. SAPలో 3 types of the data ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, అలాగే ప్రోగ్రామింగ్ డేటా. సో ఈ డేటాస్ అంటే అన్నీ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. బట్ 3 డేటాస్ అనేవి ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా?
ABAP consultant. We are responsible for the transactional data, master data and configurational data. సో ఈ డేటాస్ అంటే ఏంటి, ఈ డేటాస్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, ఎస్ఏపిలో ఉన్నటువంటి డేటాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ డేటా ఆర్ డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారండి. పేమెంట్ చేసేయండి. మీకు ఈ వీడియోతో పాటు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఒక 20 వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. అవి కూడా మీరు వాచ్ చేయండి ఫ్యూచర్లో. అర్జెంట్ ఏం లేదు, కోర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ప్యారలల్గా అవి కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది మ్యాండేటరీ. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మినిమం 30 to 40 ఎర్రర్స్ ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోండి. చాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్. సార్ నాకు ఎర్రర్ వచ్చింది. మీరు సర్వర్ ఎవరు ఇచ్చారండి మీకు? అది ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నారు మీరు? నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసిన టైంలో వచ్చింది సార్ ఎర్రర్. సర్వర్ ఎవరు ఇచ్చారండి మీకు? అది సర్వర్ మీరు VMware యూజ్ చేస్తున్నారా? లేదు సార్, శాప్ లాగా అని. అలా కాదండి, సర్వర్ మీకు ఎవరు ప్రొవైడ్ చేశారు? అది నాకు పేమెంట్ ఎవరికి చేశారు? మీరు బయట ఎక్కడ కొన్నారా? లేదు, మీరే సార్, మీ దగ్గరనే తీసుకున్నాను. నేనే ఇచ్చాను మీకు. మీరే ఇచ్చారు సార్. స్క్రీన్ షేర్ చేయండి, చెక్ చేద్దాం. ఓకే సార్. చేస్తారా? చేస్తున్నా సార్. కుమార్ గారు, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నారా ఫస్ట్ నుండి? చేస్తున్నాను సార్, అన్నీ ఓకే సార్. ఇక్కడికి వచ్చేసరికి ఎర్రర్ వచ్చింది సార్. 80 కోడ్లో వచ్చింది ఎర్రర్ మీకు. ఇది OB13 ఓబి FS00 సార్. వెళ్ళండి, FS00 వెళ్ళండి. అవును సార్. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఇదే సార్. ఏమైంది ఇక్కడ? ప్రాబ్లం ఏంటి? ఇది సార్ 40030. ఇది మీరు అన్నట్టే చేశాను. ఇది క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చేయండి. అడ్మిషన్ కాస్ట్ చేశాను. ఇది రెంట్ అకౌంట్, అకౌంట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ 001. షార్ట్ కీ ఇవ్వండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఓకే. డౌన్కి వెళ్ళాలి, డౌన్లో ఉంటుంది షార్ట్ కీ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. మీకు G001 మీరు నో రిజల్ట్ ఫౌండ్ అంట. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశారా? చేశాను సార్. మరి చేస్తే ఇక్కడ రావాలి ఆటోమేటిక్గా. సేవ్ చేయండి, చూద్దాం. సేవ్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 నాట్ డిఫైన్డ్ ఇన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీరు కాపీ చేయలేదు మేబీ. న్యూ సెషన్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ కోడ్ SCC4కి వెళ్ళండి, OBC4కి వెళ్ళండి. న్యూ సెషన్ ఐడియా ఉందా? న్యూ సెషన్ ఎలా తీసుకుంటారు నేను చెప్తాను, చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి. OBC4.
పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. టిఏఎఫ్ఎస్ ఇదేనా? ఇదే సార్ చేశాను. ఇదే సార్ సెలెక్ట్ చేయండి, ఇచ్చాను మీ సార్ ఇది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆ, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ ఏమీ లేవు, ఎంటీ. అంటే ఏంటి? ఓకే ఇది ఏమీ కూడా కాపీ చేయలేదు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని ఫస్ట్ కాపీ చేయాలి. ఓకే తప్పదు, వెయిట్ చేయండి. ఇక్కడ డిలీట్ అని ఒక ఆప్షన్ చూసారా పైన? బ్యాక్ వెళ్ళని చెప్తాను, జస్ట్ బ్యాక్. టిఏఎస్ఎఫ్ సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఇస్తానండి, సేవ్ ఎస్ సార్. చేయండి. సేవ్, ఆల్రెడీ సేవా. బ్యాక్ వెళ్ళండి, అగైన్ టీ కోడ్ ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. పొజిషన్, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. అది ఇక్కడే ఉంది. ఓ పని చేద్దాం, మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. ఇది వర్క్ అవ్వట్లేదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఓకే కాపీ చేయలేదు, అది తప్పు. ఓకేనా? వీడియోలో చూడండి, మనం ఏం ఓకే చేసాం, సార్. కాపీ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4కి వెళ్ళండి. సెలెక్ట్ చేయండి 0001. అలా కాదు, మీరు పొజిషన్కి ఎందుకు వెళ్తున్నారు? కంగారు పడ. ఎస్ఏపి వినండి, ఎస్ఏపి ఓకే కాన్ఫిగరేషన్స్ అనేవి వెయిట్. ఎస్ఏపి ఓకే కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా పీస్ఫుల్ గా చేయాలి, పీస్ఫుల్ మైండ్ తో ఓకే చేయాలి. మీరు పీస్ఫుల్ ఓకే మైండ్ సార్. చేయకుండా కంగారు పడిపోయి చేస్తే ఏమీ రాదు. ఓకే సార్. పీస్ఫుల్ గా ఉండాలి మైండ్ ఫస్ట్, కంగారు పడకండి. వీడియో ప్రాపర్ గా ఓకే వాచ్ చేయాలి. సెకండ్ వన్ డీసెలెక్ట్ చేయండి, ఫస్ట్ వన్ 0001 సెలెక్ట్ చేయాలి. కాపీ యాజ్, ఓకే సార్. కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. 0001 రిమూవ్ చేయండి. AM11 ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? AM11. AM11 ఓకే సార్. ఆ లాస్ట్ లో 0001 తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏనాది? AM11 ఎస్ సార్. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. ఇట్లా రావాలి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. ఓకే ఓకే సార్. మీరు ఇవి చేయలేదు, దానివల్లే ప్రాబ్లం. నంబర్ ఆఫ్ ఓకే డిపెండెంట్ కాపీ అవ్వలేదు ఇంతకుముందు, ఇప్పుడు కాపీ అని. కంటిన్యూ చేయండి, ఓకే సేవ్ చేయండి. సో AM11 సెలెక్ట్ చేయండి. AM11 సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. చూసారు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఓకే సార్. G001 ఎస్ ఇంతకుముందు సార్. కనిపించలేదు, మీరు కాపీ చేయలేదు, వీడియో వాచ్ చేయకుండా చేస్తారు. ఓకే, ఓకే ఓకే సార్. ఓకే G001 సార్. కనిపిస్తుంది. తర్వాత చూడండి. కనిపిస్తుంది సార్. సో ఇది ఏం చేయాలి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBC5/N OBC5 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మార్చండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? AM11 ఇవ్వండి. ఇది తీసేస్తున్నాం, AM11 అదే కదా మనం క్రియేట్ చేస్తాం. ఎంటర్, సేవ్, ఎస్ సార్. కంటిన్యూ. FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇప్పుడు క్రియేట్ చేయండి, అవుతుంది. /N FS00. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ GL అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? ఫస్ట్ నంబర్ ఇచ్చారు, ఎస్ సార్. ఎస్ తర్వాత కంపెనీ కూడా ఇచ్చారు, తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. డేటా లాక్ లో ఉందంట ఇది. /N FS00 అకౌంట్ నంబర్ 400 టెంపరీ బ్లాక్ అంట. క్లోజ్ చేయండి. /N FS00 వెనుక ఓపెన్ లో ఉందా ఏమైనా?
సెషన్స్ లేదు సార్. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఓపెన్ లో ఉందా కింద చెక్ చేయండి సార్. మినిమైజ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ చెక్ చేయండి. అక్కడ లాగౌట్ చేశారా? లాగ్ ఆన్ చేయండి. లేదు సార్. ఉంది, ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. లేదు సార్. బ్లాక్డ్ అని లాగౌట్ చేసి లాగౌట్ చేయండి క్లోజ్ సార్. చేసి లాగ్ ఆన్ చేసి లాగిన్ చేయండి. లాగ్ ఆఫ్ చేయండి. లాగ్ ఆఫ్ అలా కట్ చేయాల్సింది. ఓ మై గాడ్. లాగ్ ఆఫ్ ఎలా చేయాలి? ఫస్ట్ క్లాస్ లో చెప్పాను కదా మీకు. మాక్సిమం లాగ్ ఆన్ చేయండి. FS00కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. Administration cost comes under profit and loss account, rent account, short Yes, text, sir. long text, both are same. Create bank interest, control data, line item display, functionality ని యాక్టివేట్ చేయండి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. చూసారు అప్పుడు వస్తున్నాయి. ఇంతకుముందు నో రిజల్ట్ ఫౌండ్ అని ఉంది. సేవ్ చేయండి. అవును సార్. ఏమవుతుంది? డేటా వాస్ సేవ్. ఓకే సార్. సేవ్ సార్. ఓకే. ఎస్ సార్. వీడియో ఓకే ప్రాపర్ సార్. వాచ్ చేయాలండి. వాచ్ చేస్తేనే మీకు కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు కాన్ఫిగరేషన్ ఓకే సార్. చేస్తే ఇప్పుడు ఓకే నాకు అర్థమైంది. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. చాలా టైం టేకింగ్. కాబట్టి కేర్ఫుల్గా వీడియో చూస్తూ వాచ్ చేయండి. పేషెన్సీగా చేయండి కాన్ఫిగరేషన్స్. ఎవరో ఇంకొకరు మెసేజ్ ఓకే చేశారు, సార్. ఎర్రర్ ఫామ్ అయిన ఉన్నారు ఎవరన్నా? ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు మెసేజ్ చేశారు? లేరా? ఓకే. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్ ఆల్. ఓకే సార్. థ్యాంక్ యూ.